రూపాకర్ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర కార్యదర్శి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ ఉగాది, రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఇళ్లల్లో వేడుకలు జరుపుకుంటూ బంధుమిత్రులతో ఉంటూ ఉన్న సమయంలో మనం ఇక్కడ సమాజం గురించి, ప్రభుత్వాల గురించి, సంక్షేమం గురించి, సామాజికమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము. కొద్దిమంది ఇంకా లోకం గురించి ఆలోచిస్తూ పండుగ పూట కూడా ఉండడం అనేటువంటిది ఒక మహత్తరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమావేశంలో నాకు ముందు ఉపన్యసించినటువంటి పౌర హక్కుల జాతీయ ఉద్యమ నాయకులు చిలుక చంద్రశేఖర్ గారు, సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అలీ గారు, సభలో ఉన్న మిత్రులు, మీ అందరికీ కూడా వందనాలు. ఒక పెద్ద దేశంలో నడుస్తున్నటువంటి హింస, రాజ్యహింస, ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి ఒక యుద్ధము, ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల్ని కార్పొరేట్ కంపెనీలు కొల్లగొట్టుకొని పోతూ ఉంటే వాటికి కట్టబెడుతూ ఉన్నటువంటి దోపిడీ ప్రభుత్వాల వేనము, అక్కడ జరుగుతున్నటువంటి ఆదివాసీ పౌరుల మీద నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా చాలా వివరంగా ఒక నివేదికలాగా చంద్రశేఖర్ గారు మన ముందుంచారు. సరే, కొద్దిసేపు మీతో ముచ్చటిస్తాను. నేను కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుంటున్నప్పుడు దేశంలో, రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ ఎలా తయారై ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పారంటే, ప్రజలు పేదరికంలో ఉండాలి, అవసరాలు తీరకుండా ఉండాలి, తెలివి తక్కువగా ఉండాలి, చదువులు లేకుండా ఉండాలి, ఆస్తులు లేకుండా ఉండాలి, అమాయకత్వంతో ఉండాలి, ఐక్యం కాకుండా విడిపోయి ఉండాలి, ఆధారపడేటువంటి వాళ్ళుగా ఉండాలి మన మీద. వాళ్ళ భయాలేంటి, వాళ్ళ అవసరాలేంటి, వాటిని ఉపయోగపెట్టుకొని వీళ్ళని ఎట్లా సోషల్ కంట్రోల్, ఎకనామిక్ కంట్రోల్, పొలిటికల్ కంట్రోల్, జెండర్ కంట్రోల్, ఎన్ని తీరులుగా వీళ్ళని నియంత్రణ చేయడానికి వీలవుతుంది, గుప్పిట్లో పెట్టుకోవడానికి వీలవుతుంది, వీళ్ళని భయపెట్టి లేదా భ్రమలు కొల్పి అనేటువంటి దాంట్లో రాజకీయ పార్టీలు మాస్టరీ చేస్తున్నాయి. ఈరోజు ఉద్యమాల పేరుతో నడుస్తున్నటువంటి కొన్ని సంఘాలు, వాటి నాయకులు కూడా అదే కల్చర్లో, అదే తీరుగా ఆలోచిస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు ప్రముఖులు. ఎలాగా? ఇదిగో జనం అవసరాలు తీరొద్దు, అమాయకంగా ఉండాలి, చీలిపోయి ఉండాలి, తెలివిగా ఉండొద్దు, ఆత్మగౌరవంతో ఉండొద్దు, చదువు ఉండొద్దు, ఏది ఉండకుండా ఉండాలి. వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి. వాళ్ళ భయాల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళ ఆకాంక్షల్ని ఏమిటో తెలుసుకొని అవసరమైనప్పుడు ఆశలు రేపి, అవసరం కుదరినప్పుడు హింసని ప్రయోగించి భయపెట్టి కంట్రోల్ చేయాలనేటువంటిదే మొత్తం రాజకీయం ఈరోజు దేశంలో, రాష్ట్రంలో నడుస్తూ ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి ఒక ఇంట్రెస్ట్ చర్చ జరిగింది క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే. వ్యక్తి ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి,
వ్యక్తి ఎవడు అసలు, రాజ్యం ఏంటి అసలు అని చెప్పి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నాడు గ్రీకులో జరిగింది. సోక్రటీస్ గారి ఆధ్వర్యంలో ఇట్లాగే ఒక గ్రూప్ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజ్యం ఎలా ఉండాలి, అసలు ధర్మం అంటే ఏంటి, న్యాయము ధర్మం అంటే ఏంటని ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఒకళ్ళు న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటిని ఈయన అడిగాడు. ఒక ఆయన లేచి ఎవరి దగ్గర నుంచి ఏదైనా వస్తువు బదులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి చేయడమే ధర్మము న్యాయము అని చెప్పి అన్నాడు ఒక ఆయన. అప్పుడు సోక్రటీస్ గారు అన్నారు కదా, అదేంటి పిచ్చోడి చేతిలో ఉన్మాది చేతిలో కత్తితో తుపాగా ఉంటుంది, తీసుకుంటాము, మళ్ళీ తిరిగి చేయడం న్యాయం కాదు కదా, ధర్మం కాదు కదా, అట్టెట్లా అని చెప్పి అన్నాడు. అరే రే అని చెప్పి నీకు తలగేనుకున్నాడు అవతల ఆయన. అప్పుడు ఇంకొక ఆయన లేచి మంచివాళ్ళకి మంచి చేయడము, చెడ్డవాళ్ళకి చెడ్డ చేయడమే ధర్మము న్యాయము అని చెప్పన్నాడు ఇంకొక ఆయన. అప్పుడు సోక్రటీస్ గారు అన్నారు కదా, ఇప్పుడు మంచివాడు అనుకున్నవాడు రేపు చెడ్డోడుగా మారుతాడు సమయానుకూలంగా. రేపు మరి ఈరోజు చెడ్డోడుగా ఉన్నవాడు రేపు మంచోడు కావచ్చు, ఈరోజు చెడ్డోడుగా ఉన్నవాడు రేపు మంచోడు కావచ్చు, మంచోడుగా ఉన్నవాడు చెడ్డోడు కావచ్చు. ఇవన్నీ కూడా సమయానుకూలంగా సందర్భోచితంగా మనుషుల తత్వాలు కూడా మారుతున్నాయి కదా, ఈ అన్నింటినీ సమానంగా చూడలేం కదా అని చెప్పని అన్నాడు. అరే రే నిజమే కదా అని చెప్పి అన్నాడు అవతల ఆయన. ఇంకొక ఆయన లేచి ధర్మం అంటే న్యాయం అంటే ఏమిటి చెప్పన్నప్పుడు రాజుకి లోబడి ఉండడమే ధర్మము, రాజుకి పరిపాలకుడికి లోబడి ఉండడమే ధర్మము న్యాయము అని చెప్పన్నాడు ఇంకొక ఆయన. అప్పుడు మళ్ళీ సోక్రటీస్ గారు ఏమన్నారంటే, రాజు మంచోడైతే దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది, మనం లోబడి ఉంటాము. మరి రాజు దుర్మార్గుడైతే మొత్తం నియంత్రితమే జరుగుతుంది, అంతా ప్రజలంతా దుఃఖితులే అయిపోతారు, సమస్యలు ఇరుక్కొని మరి రాజుకి ఎట్లా లోబడి ఉంటాం మనం, తప్పు కదా అని చెప్పన్నాడు సోక్రటీస్ గారు. అప్పుడు ఇంకొక ఆయన 4వ ఆయన లేచి అన్నాడు కదా, వ్యక్తి తన యొక్క సుఖశాంతుల కోసం తాను కష్టపడుతూ తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని కూడా సుఖశాంతులతో ఉండడానికి సహకరిస్తూ కృషి చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అదే న్యాయము అదే ధర్మము అని చెప్పన్నాడు. ఆఖరిలో 4వ ఆయన వ్యక్తి తన సుఖశాంతుల కోసం తాను కష్టపడుతూ ఇతరుల్ని కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయడమే న్యాయము ధర్మము. ఇదే వ్యక్తి యొక్క డ్యూటీ, వ్యక్తి యొక్క విధి, వ్యక్తి యొక్క బాధ్యత, ఇది ఇలా ఉండాలి వ్యక్తి అని చెప్పి అన్నాడు. అప్పుడు సోక్రటీస్ గారు ఒక మాట అన్నారు, ఆ తీర్మానాన్ని అందరూ అంగీకరించారు. ఎస్, వ్యక్తి ఇలా ఉండాలి. వ్యక్తి ఎలా ఉండాలి సమాజంలో, పౌరుడు పౌరురాలు అని చెప్పారంటే తన సుఖశాంతుల కోసం తాను రైట్ మేనర్లో కష్టపడుతూ తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని కూడా సుఖశాంతులతో ఉంచడానికి, సంతోష పెట్టడానికి రైట్ మేనర్లో ప్రయత్నం చేయటమే వ్యక్తి యొక్క బాధ్యత, విధి. ఇది ధర్మము, ఇది న్యాయము అనే కాడ అందరూ అంగీకరించారు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, వ్యక్తి ఇలా కదా ఉండాల్సింది, వ్యక్తి యొక్క ధర్మము, వ్యక్తి యొక్క డ్యూటీ, వ్యక్తి యొక్క న్యాయము ఇది అని మనం అనుకుంటే వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యము అని అన్నాడు సోక్రటీస్ గారు. వ్యక్తి ఇలా ఉండాలి, న్యాయంగా ధర్మంగా. ఎలా? తన కోసం తాను కష్టపడుతూ, ఇతరుల కోసం కష్టపడుతూ, తన సంతోషం కోసం, తన సుఖశాంతుల కోసం తను కష్టపడుతూ ఇతరులను కూడా హ్యాపీగా ఉంచడం అనేటువంటి పనే వ్యక్తి యొక్క ధర్మము, డ్యూటీ, అదే న్యాయము అని చెప్పంటే రాజ్యం ఎలా ఉండాలి? వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యము. వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలో అవే లక్షణాలు రాజ్యానికి ఉండాలి అని చెప్పన్నాడు ఆయన. అంటే దేశంలో, రాజ్యంలో తన పౌరుల్ని తాను భద్రత కల్పించి సంతోషంగా ఉంచి వెలుపల దేశాల నుంచి, వెలుపల వైపు నుంచి ఆక్రమణలు, యుద్ధాలు ఇటువంటి వాటి నుంచి తన పౌరుల్ని తాను సంరక్షిస్తూ తన పౌరుల్ని తాను సుఖశాంతులతో ఉంచడమే రాజ్యం యొక్క విధి, ధర్మము అని చెప్పి, ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, కానీ 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ చర్చ జరిగి దీన్ని అందరూ ఆమోదించారు, సమాజం అంతా కూడా. కానీ
ఈరోజు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము ఎలా ఉంది అని చెప్పినంటే భిక్షం స్థాయికి దిగజార్చారు. ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కూడా భిక్షం స్థాయికి, సంక్షేమాన్ని కూడా భిక్షం స్థాయికి దిగజార్చినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. వాస్తవానికి ప్రభుత్వాలు ఎవరు నడుపుతున్నారు అని చెప్పారంటే ఎవరు దొమ్మి చేయగలిగితే వాళ్ళదే ప్రభుత్వము, ప్రభుత్వ అవకాశము నేనంట. ప్రభుత్వములోకి వచ్చేవాళ్ళు లేదా ప్రభుత్వ అవకాశం పొందేవాళ్ళు ఎవరు అని చెప్పారంటే ఇప్పుడు బడితున్నోందే బర్రె గుదపున్నోందే గుర్రం అని చెప్పి తెలంగాణలో ఒక సామెత ఉంది. బడితున్నోడిదే బర్రె, గుదపున్నోందే గుర్రం. అట్లాగే ఎవడు దొమ్మి చేయగలిగితే వాడిదే ప్రభుత్వం, ఎవడు దొమ్మి చేయగలిగితే వాడిదే ప్రభుత్వ అవకాశము అన్నట్లుగా అయిపోయింది చివరికి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఎందుకు ఇందాక అనుకున్నాం, రాజకీయ పార్టీలు వాటి నాయకులు చివరికి ఉద్యమాలు చేసే కొన్ని సంస్థలు వాటి నాయకులు కూడా ఎట్లాంటి దుర్మార్గంగా ఉన్నారు. జనం అవసరాలు తీరకుండా అమాయకత్వంతో విడిపోయి ఎదురు చూసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనం ఉదాహరణ చూడండి ఎట్లా ఉన్నాయంటే, ఈరోజు రంజాన్కి తోఫా, ప్రభుత్వాలు రంజాన్ తోఫా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. రంజాన్ ఇఫ్తార్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. క్రిస్మస్ వచ్చిందనుకోండి చంద్రన్న కానుక అని అంటాడు. లేకపోతే సంక్రాంతి వచ్చిందనుకోండి సంక్రాంతి చంద్రన్న కానుక. చంద్రన్న కానుకలు, తోఫాలు ఏమిటిది? ఇట్లాంటి పరిస్థితి ఉంది. అంటే నువ్వు కానుకలు ఇస్తే తప్ప మేము వండుకోలేని పరిస్థితిలో మైనారిటీలు, పేదలు ఉన్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాయి ప్రభుత్వాలు పరోక్షంగా. అట్లాగే బియ్యం కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రియంబర్స్మెంటు, స్కాలర్షిప్స్ లేదా స్కాలర్షిప్ రియంబర్స్మెంటు లేదా గృహ నిర్మాణ పథకము, లేకపోతే ఇంకా పక్క రాష్ట్రం చూస్తే కళ్యాణ లక్ష్మి, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కళ్యాణ లక్ష్మి స్కీము. అట్లాగే సంతానాన్ని కంటే కొత్త దంపతులు ఆ పిల్లవాడికి కూడా ఒక స్కీము, ఉయ్యాల, అవి ఇవి చిన్న థింగ్స్ అన్నీ కూడా. అంటే జనాన్ని ఎక్కడ పెట్టారు వీళ్ళు? కనీస అవసరాలు తీరకుండా, ఇల్లు లేకుండా, నువ్వు బియ్యం కార్డు ఇస్తే తప్ప బియ్యం కొనుక్కోలేని స్థితి. బియ్యం కార్డు, ఉయ్యాలలు, కళ్యాణ లక్ష్ములు, గృహ నిర్మాణ పథకాలు, చంద్రన్న తోఫాలు, కానుకలు, ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? పేదరికం ఉంది, సమూహాలలో పేదరికం ఉంది, కనీస అవసరాలు తీరని స్థితిలో జనం ఉన్నారు. వాళ్ళకు రోగం వస్తే 10 లక్షలు ఖర్చు పెట్టుకునే స్థితిలో జనం లేరు. వాళ్ళకి ఇల్లు కావాలంటే 10 లక్షలు పెట్టుకొని మంచి ఇల్లు కట్టుకునేటువంటి స్థితిలో జనం లేరు. వాళ్ళు నాణ్యమైనటువంటి చదువులు చదివించుకోవాలి పిల్లలంటే 10 లక్షలు ఖర్చు పెట్టుకునేటువంటి స్థితిలో తల్లిదండ్రులు లేరు. అంటే ఇట్లాంటి స్థితికి గురి చేసి పథకం ప్రకారము ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని, మరికొన్ని వర్గాలని పథకం ప్రకారము ఇలాంటి పరిస్థితులు గురి చేసి మనం ఏమని అనాలని చెప్పారంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాల వైఫల్యాలు, రాజకీయ పార్టీల వైఫల్యాలు, రాజకీయ వ్యవస్థ వైఫల్యాలు. మనం ఏమనాలి అని చెప్పారంటే మనం అసలు చెప్పుకోవద్దు. ఎట్లాంటి ఆత్మగౌరవంతో మనం పోరాడాలి అని చెప్పారంటే నా తెలివితేటలతో, నా కష్టంతో నేను సంపాదించగలను. నువ్వు ఇచ్చే బియ్యం కార్డు నాకొద్దు, నేను కూడా 70 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి నా భార్య పిల్లలకి పెట్టగలను అనేటువంటి ఒక స్థితి ఒక వ్యక్తికి రాగలగాలి. ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా చేశారు ప్రభుత్వాలు వెళ్తున్నటువంటి వాళ్ళు. నా కుటుంబ సభ్యులకి ఏదైనా రోగం వస్తే నాణ్యమైనటువంటి వైద్యాన్ని ప్రైవేట్లో కూడా నేను చేయించుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లేకుండా చేశారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు. ఎప్పుడో ఒక్కొక్క కుటుంబంలో 4, 5, 7, 8 కుటుంబాలు ఎప్పుడో తాతల తండ్రుల నాడు చిన్న ఇంటి స్థలం ఇస్తే, ఇల్లు ఇస్తే
దాంట్లోనే ఒదిగి అక్కడే ఉంటారు తప్ప వీళ్ళు విడిపోదాము, హాయిగా కొత్త స్థలం సంపాదించుకుందాము, కొత్త ఇల్లు కట్టుకుందాం అనేటువంటి స్థితి రానియకుండా వాళ్ళని అక్కడే ఉంచి ఒక మంచి ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత లేనటువంటి పరిస్థితికి గురి చేసినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే మీ పిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్లో నాణ్యమైన విద్య అందించడానికి నువ్వు ఖర్చు పెట్టుకునే స్తోమత నీకు లేదు, మంచి ఇల్లు కట్టుకునే స్తోమత నీకు లేదు, మంచి బియ్యం తీసుకొచ్చి కూడుకునేటువంటి స్తోమత నీకు లేదు. అట్లాంటి పేదరికంలో, అట్లాంటి అవసరాల్లో వచ్చి మేము కానుకలు ఇస్తాము, మేము తోఫాలు ఇస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మీకు రీఎంబర్స్మెంట్ ఇస్తాము, స్కాలర్షిప్లు ఇస్తాము, గృహ నిర్మాణ పథకాలు ఇస్తాము, మీకు సబ్సిడీలు, లోన్లు ఇస్తాము, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము అనేటువంటి ఒక పిచ్చి మాటలు, వాగ్దానాలు గుప్పించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఎట్లాంటి దానికి ఎవరు సిద్ధపడాలి? సమాజంలో కనీస అవసరాలు కూడా తీరినటువంటి స్థితిలో మెజారిటీ జనాన్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మెజారిటీ ప్రజలు కనీస అవసరాలు కూడా, ప్రాథమిక అవసరాలు కూడా నాణ్యంగా తీర్చుకోలేనంత దౌర్భాగ్యమైన స్థితికి ఎవరు గురి చేశారు? రాజకీయ పార్టీలు గురి చేసినాయి, ప్రభుత్వాలు గురి చేసినాయి. ఎవరు వీళ్ళంతా? గుప్పెడు కులాల్లోని గుప్పెడు మంది మగవాళ్ళు వీళ్ళు మొత్తం హోల్డ్ చేస్తున్నారు. భారతదేశంలో రాష్ట్రాల్లో సంపదని ఎకనామిక్ కంట్రోల్, పొలిటికల్ కంట్రోల్, జెండర్ కంట్రోల్, స్పిరిచువల్ కంట్రోల్, కల్చరల్ కంట్రోల్, సోషల్ కంట్రోల్, ఈ కంట్రోళ్ళని, ఈ నియంత్రణలన్నీ, ఈ అణచివేతలన్నీ, ఈ గ్రిప్పింగ్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు? గుప్పెడు కులాల్లోని గుప్పెడు కుటుంబాలు మాత్రమే చేస్తూ ఉన్నాయి. వాళ్ళ చేతులు ఇరుక్కున్నారు. ఈరోజు మన పల్లెల్లో చూడండి, మన పల్లెల్లోకి పోయి చూస్తే నాణ్యమైన చదువులు లేవు, యూత్కి నాణ్యమైన చదువులు లేవు కాబట్టి ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు. స్కిల్స్ లేవు, ఇండస్ట్రియల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ లేవు, ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ లేవు కాబట్టి నువ్వు పరిశ్రమలు పెట్టుకోలేవు. నీకు ఏదైనా వ్యాపారం పరమైన తెలివితేటలున్నా నీకు పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు వ్యాపారం చేయలేవు, పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు పరిశ్రమ స్థాపించలేవు, నాణ్యమైన చదువు లేదు కాబట్టి నువ్వు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి పోలేవు, ప్రైవేట్ ఉద్యోగాల్లోకి అసలే పోలేవు. ఏం చేయాలి వీళ్ళంతా? ఈ యూత్ అంతా కూడా ఏం చేయాలి? పల్లెల్లో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ లైంగిక అవసరాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ అవసరాలు ఉన్నాయి, వాళ్ళ శారీరక అవసరాలు ఉన్నాయి, వాళ్ళు తిండి తినాలి, జీవనం కొనసాగించాలి. ఏం చేయాలి? దొంగలు కావాలి వీళ్ళంతా. ఏం కావాలి? దొంగలు కావద్దు, బానిసలుగా ఉండండి మాకు కార్యకర్తలుగా అని చెప్పి అంటున్నాయి పార్టీలు, ప్రభుత్వాలు. మిమ్మల్ని మేము మేపుతామయ్యా, తిరిగితో మిమ్మల్ని మేము పోషిస్తూ ఉంటాము, మీ జనాన్ని మాయ చేసి మా దగ్గరికి తీసుకురండి, మా టెంటుల్లోకి తీసుకురండి, మా మీటింగ్లోకి తీసుకురండి. మీరు చేయాల్సిన పద్ధతి, మీకు సబ్సిడీలు ఇస్తాము, మీకు లోన్లు ఇస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేస్తాము, మిమ్మల్ని వ్యాపారస్తులు చేస్తాము, మిమ్మల్ని ఉద్యోగస్తులు చేస్తాము, మిమ్మల్ని యజమానులు చేస్తాము. ఎట్లా? మీ జనాన్ని మీరు కంట్రోల్ చేసి మాయమాటలు చెప్పి మా టెంటుల్లోకి, మా ఓట్ల పెట్టెల దగ్గర తీసుకురండి అనేటువంటి స్థితికి ఈరోజు నిరుద్యోగ సైన్యాల్ని బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో, మైనారిటీల్లో ఉన్నటువంటి యూత్ ఫోర్స్ ఏదైతే ఉందో వీళ్ళని ఎందుకు కొనగాని వాళ్ళుగా తయారు చేసి నాణ్యమైన చదువులు లేకుండా, పోటీ చదువులు లేకుండా, మంచి ఉద్యోగాలకి క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితులు లేకుండా, స్కిల్స్, పారిశ్రామికమైనటువంటి నైపుణ్యాలు లేకుండా, వ్యాపారపరమైన నైపుణ్యాలు లేకుండా, ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఇన్ని దూరం చేసేసి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకునేటువంటి పరిస్థితులు ఈరోజు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇది ఎంత దారుణమైన విషయం ఒకసారి మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికి బహుజన మహోపాధ్యాయుల మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాన్సీరామ్ గారి జయంతి మార్చి 15 అయితే అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14. ఈ మొత్తం కూడా బహుజన సమూహాలన్నీ కూడా బహుజన మహోపాధ్యాయుల మాసోత్సవాలు జరుపుకుంటూ ఉంటుంటారు. పిఆర్ గారి జయంతి వర్ధంతులు,
లేకపోతే పూలే గారి జయంతులు, వర్ధంతులు, అంబేద్కర్ జయంతులు, లేకపోతే కాంశీరామ్ గారి జయంతులు, ఇట్లా బహుజన మహోపాధ్యాయుల జయంతులన్నీ కూడా జరుపుకునేటువంటి నెలగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఒక పక్క నిరుద్యోగం ప్రబలింది, భూమి సమస్య, భూమి లేని వాళ్ళకి భూమి రాలేదు, భూమి ఉన్నోళ్ళకి భూమి పోలేదు అన్నట్టుగా భూ సంస్కరణలు అమలైపోయినాయి. నాణ్యమైన విద్య లేదు, ఒక గ్యారంటీడ్ ఈ నెల జీవితం నాకు సఫిషియెంట్గా నా కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా నాకు వస్తాయి, నేను పొందగలను అనేటువంటి ఉపాధి లేని పరిస్థితి క్రియేట్ చేసి ప్రభుత్వాలు, పార్టీలు. ఇప్పుడు మనకి నరేగా ఉంది గ్రామాల్లో స్కీమ్. నరేగా అంటే ఏమంటాం? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం. మట్టి పని చేస్తుంటారు మనోళ్ళంతా. ఏమిటని చెప్పంటే ఊళ్ళో ఈ మట్టి పనుల ద్వారా కూడా ఎవరి అవసరాలు, గ్రామంలో ఎవరికైతే భూములు ఉంటాయో ఆ భూముల్లో డొంకలు పోయటము, కట్టలు పోయటము, కుంటలు తవ్వటము, చెరువులు తవ్వటము, నీటి వనరుల్ని బాగు చేయటము, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? భూములు లేని వాళ్ళు, భూములు లేని కూలోడు పోయి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు భూములు ఉన్న వాళ్ళ యొక్క పొలాలకి డొంకలు, రోడ్లు వేయటము, మంచినీటి వనరులు, కుంటలు, చెరువులు, ఇట్లాంటి ఆ పొలాల్లో ఉన్నటువంటి నీటి వనరుల సంరక్షణ కోసం చేయటము, ఈ పనులు చేస్తూ ఉంటారు నిజానికి. కానీ ఎట్లా ఎగతాళి చేస్తుంటారంటే వెళ్ళి మీకేందిరా, మీరు ఊరిగా బాగా పరుగుకు అట్లా పట్టుకోపోయి మళ్ళీ టైంకి వస్తే మీకు రోజుకు 300, 400, 500 మీకు వస్తుంది అని చెప్పి ఎగతాళి చేసేటువంటి పరిస్థితి ఊళ్ళో వాడు. దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది? వ్యవసాయ కూలీలకి రోజుల మీద సంవత్సరంతో పనులు దొరకడం లేదు, గ్రామాలు వదిలిపెట్టి ఆ పట్టణాలు పట్టుకొని ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతున్నారు, వాళ్ళని అట్లా పోనీయకుండా గ్రామంలోనే ఉంచి వాళ్ళకు ఉపాధి కల్పించడమే మా ఉద్దేశము అని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ గ్రామంలో జరుగుతున్నది ఏంటి? శ్రమయేమో వీళ్ళు చేయాలి. ఎవరికి చేయాలి? వాళ్ళ పొలాలకి, వాళ్ళ నీటి వనరులకి, వాటికి చేయాలి. కానీ ఎగతాళి చేస్తుంది, మళ్ళీ ఎగతాళికి గురి అవుతుంది వీళ్ళు. రైతులకి సబ్సిడీలు వస్తాయి, రైతులకి రుణమాఫీలు జరుగుతున్నాయి, రైతులకి మరి విత్తనాలు, ఎరువు మందులు, పురుగు మందులు, సబ్సిడీలు, ఉచితాలు చాలానే ఉన్నాయి. నిజానికి అవి లెక్క కట్టుకుంటే వ్యవసాయ కూలీలకు ఇస్తున్నటువంటి రాయితీలు, సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ప్రయోజనాలు ప్రభుత్వాల ద్వారా, అది 1 పైసా మందం కాదండి. 100 రూపాయలు ఖర్చు పెడుతుందంటే 100 రూపాయలు 99 రూపాయలు రైతుల మీద నువ్వు ఖర్చు పెడుతున్నావు, భూములు ఉన్న వాళ్ళ మీద. నువ్వు కూలీల మీద ఖర్చు పెడుతున్నది చూస్తే అది చాలా చిన్నది. కానీ వాళ్ళని ఎగతాళి చేసేటువంటి పరిస్థితిగా ఈరోజు గ్రామాల్లో ఉందంటే ఏమిటిది అంటే, గ్రామంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు తమ కళ్ళ ముందే ఉండాలి, బానిసత్వంలోనే ఉండాలి, అవసరాలు తీరకుండానే ఉండాలి, తమ మీద ఆధారపడుతూనే ఉండాలి, తమకు లొంగే ఉండాలి, తమ కళ్ళ ముందే ఉండాలి, తమ పనులు చేసి పెట్టాలనేది కొన్ని కులాల్లోని రైతుల యొక్క ఉద్దేశం. బానిసత్వం చేయించుకోవాలని జరుగుతున్నది అదే. దానికి అందమైన పేరు ఏంటంటే నరేగా, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. ఏమిటిది? ఇవన్నీ పెద్ద నాటకాలు. ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలే వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఎవరిని మేపారు? మీ కాంట్రాక్టర్లు మేపారు, మీ రాజకీయ నాయకులు తిన్నారు, మీ అధికారులు తిన్నారు. ఎవరు తిన్నారు? పేదలకు ఏమైనా పంచిపెట్టారా? పేదల మాకు ఉచితాలు అక్కర్లేదు, మేమేమడుగుతున్నామంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలుగా మాకు మీ ఉచితాలు అక్కర్లా, మాకు మీ సబ్సిడీలు అక్కర్లా, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మా తెలివిని పెంచండి, మా స్కిల్స్ని పెంచండి, మాకు చేపలు పట్టడం నేర్పండాయా? చేపలు తెచ్చి పెట్టద్దు మీరు. సంక్షేమం అనే చేపలు మీరు తీసుకొచ్చి పెట్టద్దు. ప్రభుత్వాల్లో ఉండే ఆసాములారా, ప్రభుత్వాల్లో ఉండే యజమానులారా, ప్రభుత్వాల్లో ఉండే దోపిడీదారులారా, మాకేమి సంక్షేమ చేపలు తీసుకొచ్చి వండి పెట్టద్దు. మీరు చేపలు పట్టించే స్కిల్స్ని మా జనానికి అందించండి. వాళ్ళప్పుడు మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, మిమ్మల్ని కూడా మీ వెనుకున్నటువంటి మూటలను కూడా పట్టుకుంటారు అప్పుడు వాళ్ళు. అది చేయకుండా మా వాళ్ళ మీద పట్టేస్తారేంది, పేదవాళ్ళ మీద. ఇది సరైంది కాదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ అప్పుల ఊబిలో సామాన్యులు పడేలాగా చేసి
రైతులు పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి రాయితీల గురించే మీరు మాట్లాడరు. పేద వర్గాలకు ఇచ్చే చిన్న వాస్తవానికి మీరు ఇచ్చేది లేదు, ప్రచారమే ఎక్కువ. సంక్షేమ పథకాల ప్రచారం ఎక్కువ, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్ తక్కువ. నిజానికి ఎట్లా బ్రతుకుతున్నారు ఈరోజు జనమంతా? సొంత తెలివితేటలతో, సొంత కష్టంతో బ్రతుకుతున్నారు తప్ప ప్రభుత్వాల మీద ఆధారపడి బ్రతకడం లేదు. ప్రభుత్వము ఒక్కొక్కటిగా ఎత్తేదలుచుకుంది. విద్య ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది, ఉద్యోగాలు ఉపాధి ప్రైవేటీకరణ జరిగిపోతూ ఉన్నాయి. అన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఎత్తేసి సంపద మొత్తం కూడా అగ్రవర్ణాలలోని త్రివర్ణాలలోని కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమయ్యేటట్టుగా చేస్తున్నారు వీళ్ళు. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 38, 39 ఒక మాట చెప్తున్నాయి. జాతీయ సంపద, నేషనల్ వెల్త్ ఎక్కడా కూడా అన్నేచురల్గా కాన్సన్ట్రేట్ కావద్దు, అసహజంగా కేంద్రీకృతం కావద్దు. కామన్ గుడ్ మేనర్లో, పంపిణీ న్యాయం మేనర్లో ప్రతి ఒక్కళ్ళకి పంచబడాలి. ఈవెన్ జీతభత్యాలలో వ్యత్యాసాలు ఉండొద్దు, హోదాలలో కూడా వ్యత్యాసాలు ఉండొద్దు అని చెప్పి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 38, 39 చెప్తా ఉన్నాయి. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? సరిగ్గా దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అగ్రవర్ణాలలోని గుప్పిడి మంది కుటుంబాల దగ్గర సర్వ సంపదలు అసహజంగా పోగుబడేటట్టు చేస్తున్నారు. భూములు వాళ్ళే, పరిశ్రమలు వాళ్ళే, వ్యాపారాలు వాళ్ళే, కార్పొరేట్లు వాళ్ళే, గనులు వాళ్ళే, సినిమా హాళ్ళు వాళ్ళే, అన్నీ వాళ్ళే. ఎందుకు కావడం లేదు వీళ్ళ నుంచి? మీ పాటి తెలియలేదు వీళ్ళకి? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి మీ పాటి తెలివి లేదా? లేదు మీ పాటి హార్డ్ వర్క్షిప్ లేదా వీళ్ళకి? అన్నీ ఉన్నాయి, కానీ వ్యవస్థలు కంట్రోల్ చేయబడతా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం కాదు, తిరుగుబాటులో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంబేద్కర్ చెప్పాడు, ఇది విఫలమైన నాడు నేనే ఈ రాజ్యాంగాన్ని తగలబెడతానని చెప్పి అన్నాడు. సామాజిక ప్రజాస్వామ్యము, రాజకీయ ప్రజాస్వామ్యము, ఆర్థిక ప్రజాస్వామ్యము ఇవన్నీ కూడా విఫలమైన నాడు తిరుగుబాట్లు వస్తాయని చెప్పి ఆ రోజే పార్లమెంట్లో హెచ్చరించాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, రాజ్యాంగ నిర్మాణ సభలో హెచ్చరించాడు అంబేద్కర్. ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే తీవ్రం అవుతున్నాయి రోజు రోజుకి తప్ప అవి తగ్గడం లేదనేటువంటిది మనం గమనించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పరిస్థితుల్లో నేను కోరేది ఏంటంటే మిత్రులారా, ఒక ఆర్థిక వివక్షల యుద్ధం జరుగుతూ ఉంది బహుజనుల మీద. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళల మీద ఆర్థిక వివక్షల యుద్ధం జరుగుతూ ఉంది, రాజకీయ వివక్షల యుద్ధం జరుగుతూ ఉంది, సామాజిక వివక్షల యుద్ధం జరుగుతూ ఉంది, జెండర్ వివక్షల యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధానికి మాకు నష్టపరిహారం కాదు కావాల్సింది, మాకు నష్టపరిహారం కాదు కావాల్సింది, యుద్ధ పరిహారం కావాలి. మాకు యుద్ధ పరిహారం కావాలి. యుద్ధ పరిహారం అంటే ఏమిటంటే మీరు దిగిపోండి, ప్రభుత్వాల నుంచి మీరు దిగిపోండి, మీ ఆస్తులన్నీ వితరణ చేయండి. మీ ఎక్సెస్ ఉన్న ఆస్తులు, అధికంగా ఉన్నటువంటి ఆస్తులు, డిస్ప్రపోర్షనేట్గా ఉన్న ఆస్తులు వదిలిపెట్టి వెళ్ళిపోండి. మీరు మాకు ఇచ్చేటువంటి యుద్ధ పరిహారం అదే. మీరు అట్లా కాకుండా మీరు ఇలాంటి దోపిడీ చతురతల్ని ప్రదర్శిస్తే, ఇలాంటి దోపిడీ విధానాలనే కొనసాగిస్తే, ఇలాంటి దోపిడీ చతురతల్ని కొనసాగిస్తే ప్రజల్లో అశాంతి ప్రబలింది. ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో, మైనార్టీలలో, ఇతరుల్లో కూడా అసమానతలు పెరిగాయి. అసమానతల వల్ల అశాంతి ప్రబలింది. ఈ అశాంతి వల్ల తిరుగుబాట్లు, పోరాటాలు, ఉద్యమాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా మీరు కాచుకోండి, మిమ్మల్ని మీరు ఆ పరిస్థితి రానియకుండా చేసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీని మేము ఇందు మూలంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే రిజర్వేషన్లు, పరిహార న్యాయంగా రిజర్వేషన్లు పెట్టారు రాజ్యాంగంలో. అభివృద్ధి చెందిన కులాలు, జాతులు, తెగలతో పాటు వెనకబడ్డటువంటి, వివక్షలకు గురైనటువంటి కులాలు, జాతులు, తెగలు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి విద్యా, ఉద్యోగాలలో, సంక్షేమంలో, రాజకీయాలలో మీకు ప్రాతినిధ్యం హక్కు ఇస్తున్నాము. ఈ హక్కును అనుభవించి
యూనిఫామ్ డెవలప్మెంట్, ఏకరూప అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి అని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లను పొందుపరిచారు. రాజ్యాంగంలో రాజ్యాంగ సంరక్షణలు అన్నారు వాటిని. రిజర్వేషన్ని వీకర్ సెక్షన్స్కి రాజ్యాంగ సంరక్షణలు అని అన్నారు. విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఈ రిజర్వేషన్ని అనుభవించి ఏకరూప అభివృద్ధి చెందిన కులాలు, జాతులు, తెగలు, వ్యక్తులతో పాటు మీరు కూడా సమాన అభివృద్ధిని సాధించండి అని చెప్పి వాళ్ళు పొందుపరిస్తే రాజ్యాంగం ద్వారా చివరికి ఆ రాజ్యాంగ సంరక్షణలు అయినటువంటి రిజర్వేషన్స్ని ఏ స్థాయికి దిగదార్చారా అని చెప్పారంటే భిక్షం స్థాయికి దిగదార్చారు, అడుక్కునే స్థాయికి దిగదార్చారు. ఇది సరైంది కాదు. పాలకులారా, ప్రభుత్వాధినేతలారా, రాజకీయ పార్టీలారా, ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే పేదరికం, అసమానతలు పెంచుపెడుతూ ఉన్నాయి. సమాజంలో ఉన్నవాడు మరింత ఉన్నవాడవుతున్నాడు, లేనివాడు మరింత లేకుండా పోతున్నాడు. పేదరికాన్ని పునర్నిర్వచనం చేయాలని చెప్పి నేను అంటున్నా. పేదరికాన్ని పునర్నిర్వచనం చేయడం అంటే ఏంటంటే 30 ఏళ్ల క్రితం ఒక నిర్వచనం ఉండేది. 30 ఏళ్ల క్రితం నిర్వచనం ఏంటంటే రోజుకి 40 రూపాయల కంటే తక్కువగా ఖర్చు పెడితే వాడు కటిక పేదవాడు, నిరుపేద అని చెప్పి పేదరికం నిర్వచనం చెప్పింది ప్రభుత్వం. కానీ ఈరోజు పేదరికం నిర్వచనం అది కాదు. నేనేమంటానంటే కనీసం ప్రతి మనిషికి కూడా 2 వీలర్ కామన్ అయింది. ఈరోజు 2 వీలర్ ఉండాలి. పేదవాడికి 2 వీలర్ ఉండడం తప్పు కాదు, 2 వీలర్ ఉండాలి. సెల్ ఫోన్ వచ్చేసింది, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి కదా. సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకొని మాట్లాడేవాడు కూడా పేదవాడి కిందనే పరిగణించాలి ప్రభుత్వం అంటున్నాను నేను. ఒక స్కూటరు, మోటార్ బైక్ నడిపేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని కూడా పేదవాడిగానే పరిగణించాలని చెప్పి అంటున్నాను నేను. ఎందుకు? వాడి పని పాటలు పోవాలంటే విజయవాడకో, గుంటూరుకో పోవాలి. వాడి స్వగ్రామంలో పని దొరకడం లేదు. పని దొరికినప్పుడు పొరుగురు పోయి పని చేసుకోవాలంటే ఎట్లా? వాడి ట్రాన్స్పోర్ట్ ఎవడిస్తాడు? కాబట్టి 2 వీలర్ ఉన్నవాడు కూడా పేదవాడే, సెల్ ఫోన్ ఉన్నవాడు కూడా పేదవాడే, ఫ్యాన్ ఉంటే కూడా పేదవాడే, ఫ్రిడ్జ్ ఉంటే కూడా పేదవాడే. ఏసీ నీకే కావాలా? మాకొద్దా ఏసీలు? కనీసం అవసరం. ఈరోజు ఎండల్లో, మండిపోయే ఎండల్లో, వడదెబ్బల ఎండల్లో ఒక కూలరు, ఒక ఫ్యాన్ ఉంటే పేదవాడు కాదా? ఎందుకు ఉండద్దు? కనీసం ప్రకృతి ప్రకోపించి మానవ వ్యతిరేకంగా మారుతున్నప్పుడు ఇవన్నీ కనీస అవసరాలు. ప్రతి మనిషికి ఫ్యాన్ ఉండాలి, ప్రతి మనిషికి ఫ్రిడ్జ్ ఉండాలి, ప్రతి మనిషికి 2 వీలర్ ఉండాలి, ప్రతి మనిషికి సెల్ ఫోన్ ఉండాలి, ప్రతి వాడికి ఇంట్లో కుటుంబానికి టీవీ ఉండాలి. మీరే కదా అలవాటు చేసింది. ఇవన్నీ ఉంటే పేదరికం పోయినట్ట కాదు. పేదవాడికి ఇవన్నీ ఉంటే కూడా పేదవాడిగా పరిగణించాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని పునర్నిర్వచించాలి. మేమేమైనా 10 లక్షలు ఖర్చు పెట్టుకునే స్థితిలో ఉన్నామా? మా పిల్లల్ని చదివించుకోవడానికి, మంచి ఇల్లు కట్టుకోవడానికి, మంచి వైద్యం చేయించుకోవడానికి, మంచి వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ స్థాపించుకోవడానికి 10 లక్షలు కలిగి ఉన్నామా మేము? లేనప్పుడు కనీస అవసరాలు ఇవి మాకు కల్పించొద్దా? మీ దగ్గరే మేటలు వేసుకోవాలి. సంపదంతా, భూములు, గనులు, పరిశ్రమలు, వ్యాపారాలు, సినిమా హాళ్ళు, సంస్కృతి పరిశ్రమ, సినిమా పరిశ్రమ, మరి అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. హోటళ్ళు, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ మీ కాడనే ఉన్నాయి. మిగతా వాళ్ళు వద్దా? అసహజమైన పరిస్థితుల్లో సంపదని పోగుపెట్టుకునేటువంటి వాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళకి దోచిపెట్టడానికే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకని సమాజంలో అసమానతలు, అశాంతి, ఆందోళన ప్రభుత్వం ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కనుక పూనుకోకపోతే సమాజంలో అలజడులు, ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు, సమానత్వం కోసం మహోద్యమాలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి పాలకులారా గుర్తించండి, గుర్తుపట్టండి. సమాజంలో శాంతియుత పరిణామం నెలకొనాలంటే, శాంతి పరిస్థితులు నెలకొనాలంటే పేదవాడు కూడా గౌరవప్రదంగా బ్రతికే, పేదవాడు కూడా
సౌకర్యవంతంగా బ్రతికేటువంటి అవకాశాలు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాధారణ ప్రజలు కూడా గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో సౌకర్యవంతంగా బ్రతికేటువంటి ప్రజాస్వామ్యం మాకు కావాలి. అందుకోసం మీరు అవసరాలు తీర్చండి, సదుపాయాలు కల్పించండి, సౌకర్యాలు కల్పించండి ప్రభుత్వాధినేతలారా. అది జరిగితేనే సామరస్యం ఉంటుంది సమాజంలో. అది జరగకపోతే అవి తీరని నాడు కనీస అవసరాలు, కనీస సదుపాయాలు, కనీసమైనటువంటి పరిస్థితులు పొందలేని నాడు కామన్ మ్యాన్, సాధారణ మనుషులు తిరగబడతారు. ఆ తిరుగుబాట్లు రాకుండా చూసుకోండి అని చెప్పి ఈరోజు మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అందుకని మిత్రులారా, స్నేహితులారా, నిజానికి సమాజము పీస్ఫుల్గా ఏం లేదు. సమాజంలో అనేక అంతరాల దొంతలు ఉన్నాయి, భిన్నత్వాలు ఎన్ని ఉన్నాయో అసమానతలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు, దోపిడీ వ్యవస్థలు వాటిని గుర్తించేటువంటి స్థితిలో లేదు. అన్ని కప్పెట్టుకొని మాయతో భ్రమలు గొల్పి సంక్షేమ ప్రచారాల మాయతో భ్రమలు గొల్పి, లేదంటే కేసుల్లో ఇరికించి హింసను ప్రయోగించి, రాజ్యహింసను ప్రయోగించి ప్రజల్ని కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తున్నారే తప్ప ప్రజల యొక్క కనీసమైనటువంటి సదుపాయాలు, అవసరాలు, సౌకర్యాలు తీర్చేటువంటి స్థితి చేయటం లేదు. అది చేయమనే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా హక్కు, మా ప్రజాస్వామ్య హక్కు, గౌరవప్రదంగా బ్రతకడం మా హక్కు, మంచి విద్యావకాశాలు కలిగి ఉండడం మా హక్కు, మంచి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండడం మా హక్కు, మంచి ఉపాధి అవకాశాలు కలిగి ఉండడం మా హక్కు, మంచి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండడం మా హక్కు, మా ఆత్మగౌరవం దెబ్బతినకుండా గౌరవప్రదంగా బ్రతకడం మా హక్కు. ఈ హక్కుకి భంగం కలిగించకుండా చూడటము మీ రాజ్యాంగ విధి, మీ ప్రభుత్వ విధి, మీ యొక్క నైతిక బాధ్యత, మీ రాజకీయ బాధ్యత అని చెప్పి రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాన్ని వెలగబెడుతున్నటువంటి వాళ్ళకి మేము చెప్తా ఉన్నాం. అది చేయండి. మీరు సమానత్వం కోసం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సమానత్వం కోసం, అసమానతలు తగ్గించడం కోసం పౌరులందరూ కూడా సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన, కనీస అవసరాలు తీరే ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం మీరు కృషి చేయండి. తిరుగుబాట్లు రావు, పోరాటాలు రావు, ఉద్యమాలు రావు. మీరు అది చేయటం లేదు కాబట్టి ప్రభుత్వాధినేతలారా, ఇందాకన్నారు వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యం అని చెప్పి. వ్యక్తి మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి, సదుపాయాలతో ఉండాలి, కనీస అవసరాలు తీరుతూ ఉండాలి. తన ఇరుగు పొరుగు వాళ్ళకి సాయం చేసే స్థితిలో పౌరుడు, పౌరురాలు ఉండాలి. అది కదా ఇందాక అనుకుంది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం సోక్రటీస్ ఏమన్నాడు? న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అన్నాకాడ మనిషి కనీస అవసరాలు, సదుపాయాలు కలిగి గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తూ తన చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచేటువంటి ప్రయత్నం చేయడమే వ్యక్తి బాధ్యత, వ్యక్తి విధి. అదే న్యాయము, అదే ధర్మము అన్నప్పుడు రాజ్యం కూడా అలాగే ఉండాలని చెప్పి అన్నాడు కదా. మీ రాజ్యం అలా లేదు, మీ ప్రభుత్వాలు అలా లేవు, మీ రాజ్య బాధ్యతలు, మీ ప్రభుత్వ బాధ్యతలు అలా లేవు. మీ పౌరులైన, ప్రభుత్వాలలో సభ్యులైన, రాజ్యంలో సభ్యులైన పౌరుల యొక్క అవసరాలు తీర్చే విధంగా మీ వ్యూహాలు లేవు, మీ విధానాలు లేవు, మాయ చేసేటట్టుగా ఉన్నాయి. ఈ మాయ పేదవాళ్ళ యొక్క ఆకలిని ఎంతో కాలం నిలిపి ఉంచలేదు. మీ మాయ పేదవాళ్ళ యొక్క అవసరాలు తీరినంత వరకు, పేదవాళ్ళ యొక్క ఆకలి తీరినంత వరకు మీ మాయ మీ దగ్గరే ఉంటుంది, కానీ ప్రజలలో పనిచేయదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. వాడి ఆకలే వాడికి ప్రామాణికం, వాడి అవసరాలు తీరినంతనే వాడికి ప్రామాణికం. తిరుగుబాటుకి, పోరాటానికి, ఉద్యమానికి, సమానత్వం కోసం, సమాజాన్ని మార్చుకోవడం కోసం పేదవాడి యొక్క అవసరాలు, తీరని పరిస్థితులే వాడికి ప్రామాణ్యం. కాబట్టి అసమానతలు తగ్గించడానికి, పౌరులు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు గౌరవప్రదంగా, శాంతియుతంగా బ్రతకడానికి కావాల్సినటువంటి సంక్షేమ విధుల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్వర్తించండి. అది మీరు చేయటం లేదు కాబట్టి మీ మాయా ప్రచారాల ముందు మా ఆకలి
చాలా పెద్ద పని చేస్తుంది. మీ మాయా ప్రచారాల ముందు మా అవసరాలు తీరినతనము చాలా పెద్ద పోరాటం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనము తెలివిగా ఉండాలి. ఇప్పుడు డార్విన్ ఒక మాట అన్నాడు, తెలివైన జీవులు బతుకుతాయి, బలమైన జీవులు బతుకుతాయి, సమయానుకూలంగా సర్దుకుపోయే జీవులు కూడా బతుకుతాయి అంటాడు ఆయన డార్విన్. నువ్వు తెలివిగా ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు సమయానుకూలంగా సర్దుకుపోయేటట్టు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్న జీవే ఆ జాతే బతుకుతుంది సమాజంలో, సృష్టిలో, ప్రకృతిలో. మిగతాయన్నీ కూడా అంతరించిపోతాయని చెప్పి అంటాడు. ఇప్పుడు మన జనానికి మనం చెప్పాల్సింది అదే. మన వాళ్ళు తెలివిగా ఉండాలి, మన వాళ్ళు బలంగా ఉండాలి, సమయానుకూలంగా సర్దుకుపోయేటట్టు ఉండాలి, మన అవసరాలు తీర్చుకోగలిగేటట్టు ఉండాలి, గౌరవప్రదంగా అవకాశాలు కలిగి శాంతియుతంగా బ్రతికేటువంటి పరిస్థితి మన జనానికి రావాలి. ఆ పరిస్థితి రావాలంటే చైతన్యం ఉండాలి, రాజకీయ చైతన్యం ఉండాలి. మాకు పొలిటికల్ సైన్స్ ఏం చెప్పుతుందంటే, ఎక్కడైతే పౌరులకి రాజకీయాలలో చురుకైనటువంటి పాత్రను నిర్వర్తిస్తూ చురుకైనటువంటి భాగస్వామ్యం కలిగి ఉంటారో అక్కడ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఎంపవర్మెంట్ కలిగి ఉంటారో అక్కడ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పి పొలిటికల్ సైన్స్ చెప్పుద్ది మాకు. కానీ మన జనాన్ని రాజకీయ పాత్రధారులు కానికుండా రాజకీయ ప్రేక్షకులుగా ఉంచుతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. రాజకీయ భాగస్వాములు కానికుండా రాజకీయ కూలీలుగా మార్చేస్తున్నాయి పార్టీలు, ప్రభుత్వాలు. వాస్తవానికి ఈరోజు మాదిగల స్థితే నేను చెప్పదలుచుకున్నాను. మాదిగలకి మాంసం తినడం వచ్చండి, వేట కూడా వచ్చు, కానీ వాళ్ళు అడవుల్లో లేరు, అడవి నుంచి బయటకు వచ్చారు. మాదిగలకు వ్యవసాయం వచ్చు, పంటలు పండించడం తెలుసు, కానీ వాళ్ళకి భూమి మీద యాజమాన్యాలు లేవు, ట్రాక్టర్లు లేవు, నాగళ్ళు లేవు, ఎద్దులు లేవు, దున్నలు లేవు, పొలాలు లేవు. గ్రామం నుంచి బయటికి నెట్టేశారు. గ్రామం నుంచి బయట ఉన్నారు, అడవి నుంచి బయట ఉన్నారు. ఆకలితో, దరిద్రంతో, అంటరానితనంతో, పేదరికంతో, నిరక్షరాస్యతతో, డ్రాపౌట్తనంతో, వెట్టి చాకరీతో, బాలకార్మిక వ్యవస్థతో, జోగిని, బసవని, మాతమ్మ వ్యవస్థలతో ఒక సమూహాన్ని ఇంతకంటే ఘోరంగా ఎక్స్ప్లాయిట్ చేయలేము అన్నంతగా సమాజం మాదిగల్ని పిండేసింది, దోపిడీ చేసింది. ఏం కావాలి వీళ్ళు? తిరుగుబాట్లు రావా? పోరాటాలు రావా? ఖచ్చితంగా అణగారిన సమూహాలన్నీ కూడా తమ పాత్రను తాము నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని ఏం చేశారు? రాజకీయ పార్టీల మీటింగుల్లో మన వాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటారు, గ్రామాల్లో పొలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి, అబ్బాయి ఈరోజు కూలి మేము మా లారీలు, మా టెంపోలు, మా వెహికల్స్ ఎక్కండి, మీటింగులకు పోయిద్దాము, ఆ కూలి మేము ఇస్తాం, ఆ పోటీకి మేము ఏర్పాటు చేస్తాం రండి అని చెప్పి ఓట్ల పెట్టి దగ్గరికి, ఓట్ల మీటింగుల దగ్గరికి, రాజకీయ పార్టీల మీటింగుల దగ్గరికి రాజకీయ కూలీలుగా మార్చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంతకాలం ఇది? రాజకీయ భాగస్వామ్యము, రాజకీయ పాత్ర సరిగ్గా నిర్వర్తించకుండా ఇది సంపన్నులు రాజకీయాలు చేస్తుంటారు, మనం పేదవాళ్ళమి, కూలీలమి, మనం ఆపూట పాత్రధారులమి, ఆపూట భాగస్వామ్యమే తప్ప ఈ ప్రభుత్వాలలో, ఈ వ్యవస్థల్లో, ఈ వనరుల్లో మనకు ఎటువంటి భాగస్వామ్యం లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితికి ఎవరు గురి చేశారు మా వాళ్ళని? ఈరోజు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అణగారిన కులాలు, జాతులు, తెగలన్నీ కూడా ఎవరు మాకు ఈ కారకులు? ఎవరు మమ్మల్ని ఇట్లా చేసింది? ఎవరు? ఇలాంటి దరిద్రానికి, ఇలాంటి పేదరికానికి, ఇలాంటి అవసరాలు తీరంతనానికి, ఇలాంటి నిరుద్యోగానికి, ఇలాంటి ఇల్లు లేనితనానికి, ఇలాంటి మంచి కూడు లేనితనానికి, గూడు లేనితనానికి, గుడ్డ లేనితనానికి, వైద్యం లేనితనానికి, చదువు లేనితనానికి ఎవరు మమ్మల్ని గురి చేసింది అని ఆలోచించుకునేటువంటి స్థితికి ఈరోజు మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళంతా కూడా ఒక చారిత్రక స్పృహతో ఆలోచనలోకి వస్తున్నారు. ఇది రావటం చాలా అవసరము. మనలో చైతన్యం ఉంటే మన పేదరికం పోద్ది. మనలో చైతన్యం వస్తే మనకు హక్కులు ఉంటాయి. మనకు చైతన్యం ఉంటే గౌరవప్రదమైన వనరులు ఉంటాయి. మనకు చైతన్యం ఉంటే గౌరవప్రదమైన వృత్తి, జీవితం ఉంటుంది. మనకు చైతన్యం ఉంటే
మనం సంఘటితంగా ఉంటాం. మనం చైతన్యంగా ఉంటే మనం సామాజిక రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా తయారు కాగలం. సామాజిక రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా తయారు కావడమే మన ముందున్నటువంటి బాధ్యత, అవసరము. దాన్ని గుర్తుపట్టాలి, అందుకోసం కృషి చేయాలి. కులము, అంబేద్కర్ గారు అన్నారు, బర్త్ ఈజ్ యాక్సిడెంటల్. అనుకోకుండా ప్రమాదవశాత్తు తలా ఒక కులంలో పుట్టాం, కానీ ముందు మనం మనుషులమి, ఒక కాలంలో బ్రతుకుతున్నాం. ముందు మనం మనుషులమి, రండి ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు సహకరించుకుందాం, ఒకరికొకరు ప్రేమించుకుందాం, ఒకరి సాధక బాధకాలు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకుందాం, కలిసి పనిచేద్దాం. ఉమ్మడి వ్యవస్థలో సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ వ్యవస్థలు అయితే పనిచేస్తున్నాయో వాటిని కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణ ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా వ్యవస్థల్ని మలుచుకోవాలి, నిర్మించుకోవాలి. అందుకోసం ఒక కొత్త వ్యవస్థని కలగని, ఒక కొత్త వ్యవస్థని అసమానతలు లేని, వివక్షలు లేని, మంచి అవకాశాలు కలిగిన ఒక సమాజాన్ని కలగని, అందుకోసం పరస్పరంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, అణగారిన సెక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి మిత్రులారా, చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇది కేవలం ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ఎంటైర్ సొసైటీలో, మొత్తం సమాజంలో ఒక వివక్ష యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు పూలే బొమ్మని సహించలేకపోతున్నారు, పెరియార్ బొమ్మని సహించలేకపోతున్నారు, అంబేద్కర్ బొమ్మని సహించలేకపోతున్నారు. ఆత్మగౌరవానికి చిహ్నాలుగా ఉన్నటువంటి బొమ్మల్ని కూడా సహించలేని స్థితికి సమాజం వచ్చిందంటే దాని అర్థం ఏంటి? వివక్షల యుద్ధాన్ని వాళ్ళు కొనసాగించదలుచుకున్నారు. సరిగ్గా అక్కడే మనము వివక్షలకి వ్యతిరేక యుద్ధాన్ని కూడా మొదలుపెట్టాల్సినటువంటి, ప్రజాస్వామ్యయుతంగా వివక్షల మీద, వివక్ష వ్యవస్థల మీద యుద్ధాన్ని కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాకు నష్టపరిహారం కాదు, మా మీద కొన్ని తరాలుగా కుల వివక్షలు చేశారు, ఆర్థిక వివక్షలు చేశారు, సామాజిక వివక్షలకు గురి చేశారు, జెండర్ వివక్షలకు గురి చేశారు. ఈ వివక్షలన్నిటికీ కూడా మేము అప్పు తీర్చుకోవాలి. ఈ వివక్షలన్నిటికీ కూడా మాకు పరిహారం కావాలి, నష్టపరిహారం కాదు, యుద్ధ పరిహారం కావాలి మాకు. ఈ యుద్ధ పరిహారం ఏంటంటే మిమ్మల్ని పదవీచ్యుతం చేస్తాం, మీరు దిగిపోండి, మీ రాజకీయ పెత్తనాల నుంచి మీరు దిగిపోండి, మీ మేటలేసుకున్న ఆర్థిక వనరుల్ని దుర్మార్గంగా దోపిడీ రూపాలలో, దొంగ పద్ధతుల్లో మేటలేస్తున్న మీ సంపదల్ని వదులుకొని వెళ్ళిపోండి. అదే మీరు మాకు ఇచ్చేటువంటి పరిహారం, యుద్ధ పరిహారం అని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు సమాజంలో చాలా అశాంతియుతమైన పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి స్థితిలో యువకులు, ముఖ్యంగా యువకులు చదువుకోవాలి, తెలివిపరులు కావాలి, ఆర్గనైజర్గా తమ సమూహాల్ని ఆర్గనైజ్ చేసేటువంటి నాయకులుగా, చైతన్యవంతం చేసేటువంటి నాయకులుగా రూపాంతరం చెందాలి. వెరసి చివరికి సామాజిక రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా తయారయ్యి దోపిడీ వివక్షలకు గురవుతున్నటువంటి సమూహాల ప్రజలందరూ కూడా సామాజిక రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా తయారయ్యి దోపిడీ ప్రభుత్వాన్ని తొలగించి నిజమైన ప్రజాస్వామ్య, నిజమైన పంపిణీ న్యాయ, నిజమైనటువంటి న్యాయము, సమానత్వము, సహోదరత్వం కలిగినటువంటి సమాజాన్ని, జెండర్ సమానత్వం కలిగినటువంటి సమాజాన్ని, సామాజిక ప్రజాస్వామ్యం కలిగిన ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక ప్రజాస్వామ్యం కలిగిన ఆర్థిక సమానత్వం కలిగిన ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ సమానత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అవసరం రీత్యా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సమాజంలో ఉండేటువంటి అణగారిన సమూహాల యువకులు, పెద్దలు, మహిళలు, అన్ని సెక్షన్ల వారు కూడా, విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి ఆ విధంగా ఒక సామాజిక రాజకీయ, నూతన సామాజిక రాజకీయ పరివర్తన కోసం కృషి చేయాలని పిలుపునిస్తున్నాను, కృషి చేద్దామని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా, నిర్వాహకులకి
పౌర హక్కుల ఉద్యమకారులు, పౌర హక్కుల సంఘం వారికి, అట్లాగే చిలుక చంద్రశేఖర్ గారికి, వలి గారికి, సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను పేరు పేరు మొత్తం తెలుపుతూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారు చాలా క్లుప్తంగా మనకు వివరించారు. ముగింపు సందేశం గోపి గారు సమావేశంలో ఉన్నారు. గోపి ఈ సభకు వచ్చిన మిత్రుడికి ఇంతసేపు ఓపికగా ఈ ఉపన్యాసం వినాలని, ఈరోజు పండగ పెట్టుకుని కూడా మనం ఇక్కడ కూర్చోమంటేనే మనం ఎంత బలంగా విశ్వాసాలు కలిగి ఉన్నామనేది దీనికి నిదర్శనని నేను అనుకుంటున్నాను. నేనైతే తక్కువగా వచ్చాను, నేనైతే అనుకోవట్లేదు. మాకైతే సక్సెస్ అయ్యిందని నేను భావిస్తున్నాను. ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రతి అంశం గురించి చాలా చక్కగా వివరించారు. అనుకున్న సబ్జెక్టు మా అందరికి వెళ్ళిందని నేను భావిస్తుంటూ ఈ ఉపన్యాసాన్ని, ఈ సభని ఎంతతో ముగిస్తున్నాను.